తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు అంటే జుట్టును ఎందుకు సమర్పించుకుంటున్నారో మీకు తెలుసా? పురాణ కాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండల్లో ఒక పుట్టలో నివసిస్తూ ఉండేవారట. ఇది తెలుసుకున్న బ్రహ్మదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అనుగ్రహంతో ఒక అందమైన ఆవు రూపంలో ప్రతిరోజు పుట్ట దగ్గరకు వచ్చి స్వామికి పాలధారను కురిపించేవారట. అప్పుడు స్వామివారు ఆ పాలను ప్రీతితో గ్రోలేవారట. ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఒక ఆవుల కాపరికి ఆ ఆవు వృధాగా పొట్ట మీద పాలను కురిపిస్తోందని ఆ ఆవు మీద విపరీతమైన కోపం వచ్చి తన చేతిలో ఉన్న గొడ్డలిని ఆవు పైకి విసిరాడట. అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తనకు పాలన భక్తిగా సమర్పిస్తున్న బ్రహ్మదేవుని ఆ దెబ్బ నుండి కాపాడేందుకు ఆవు ముందు నిలబడ్డారట. అందువల్ల ఆ గొడ్డలి స్వామి తలకు బలంగా తగిలి రక్తం ధారగా కారడంతో ఒక పెద్ద గాయం ఏర్పడింది. కొన్ని నాళ్లకు ఆ గాయం మానిపోయింది. కానీ తల మీద గాయమైన ప్రదేశంలో మరల వెంట్రుకలు మాత్రం మలవలేదు. ఒక రోజు స్వామి కొండపై విశ్రమించిన సమయంలో ఆకాశ మార్గంలో పయనిస్తున్న నీలాదేవి అనే ఒక గంధర్వ కన్య స్వామిని చూసి కిందకు దిగివచ్చి స్వామి తలపై ఉన్న గాయపు గుర్తును చూసిన వెంటనే ఆమె హృదయం కరిగిపోయిందట. అందుకే తన అందమైన ఒత్తైన జుట్టులో నుండి కొన్ని వెంట్రుకలను త్రెంచి భక్తితో స్వామికి సమర్పించిందట. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు నీలాదేవిని చూసి, నా అందం కోసం నీ అందాన్ని త్యాగం చేశావు కదా, అందుకే కలియుగంలో నా భక్తులు తిరుమల కొండపైకి వచ్చి నీ పేరుతో తమ జుట్టును సమర్పించుకుంటారు. నీవు త్యాగం చేసిన జుట్టు యొక్క త్యాగ ఫలం నీకు భూలోకంలో దక్కుతుంది. అలా తలనీలాలు సమర్పించుకోవడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి. అలా నీ పేరు కీర్తి నలుదిశలా వ్యాపిస్తుంది అని స్వామివారు సెలవిచ్చారట. అప్పటి నుండి నీలాదేవి చేసిన త్యాగ ఫలం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు జుట్టును సమర్పించుకోవడం అనే సాంప్రదాయం ప్రారంభమైందట. నాటి నుండి నేటి వరకు ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. గోవిందా గోవిందా.